బాటిల్లో మురికి నీరు కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. ఇలాంటి హృదయంతో చాలా మంది ప్రభు యొద్దకు వస్తున్నారు. రావాలి. చెడిపోయిన హృదయమా రా, అపవిత్రమైన హృదయమా వచ్చేసాయి ప్రభు యొద్దకు. యేసయ్య యొద్దకు వచ్చి ఆయన వాక్యము అనేటువంటి దేవుని ప్రవాహం వాక్యం వింటూ ఉండగా ఆ ఫ్రెష్ వాటర్ రాగా 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 మీరు చూస్తూనే ఉండండి. ఆ మురికి నీరు అంతటిని బయటికి నెట్టివేస్తుంది. ఆ ఫ్రెష్ వాటర్ వచ్చి మురికి నీటిని బయటికి తోసివేసి అలాగే మీరు వాక్యం వింటుండగా తెల్లగా తేటగా మారిపోయింది నీరు. చూడండి. ప్రైజ్ ది లార్డ్. వాక్య ప్రవాహము నీలోనికి రానివ్వాలి. నువ్వు వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగును. వాక్యం అనేది ఒక ప్రవాహం వలె నువ్వు వాక్యం వినగా ఆ వాక్యం అనే నీరు పరిశుద్ధాత్మను దేవుని సన్నిధి నీ హృదయంలోకి వచ్చి మురికి నీటిని బయటికి నెట్టివేసి తేటగా నీ హృదయాన్ని మార్చివేస్తుంది. నీ ఆలోచనలు తేటగా మారుతాయి, నీ తలంపులు తేటగా మారుతాయి. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలవా?